హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరు మర్చిపోద్దు. అంటే అంట్లన్నీ చూపెట్టేస్తలేక ఇలా వెనక్కి వచ్చాను అనమాట. ఇవాళ ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. మీలో చాలా మందికి పెళ్ళి ఇండియాలోన ఇక్కడ అసలు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ సర్ప్రైజ్ అంతగా ఇంకా అంత డ్రాగ్ చేయాలని లేదు. ఈ పాటికి మీరు నన్ను షార్ట్స్లో ఫాలో అయితే మీకు తెలిసిపోయి ఉండాలి. ఎవరైనా నా షార్ట్స్ ఫాలో అవ్వకపోయినా, నన్ను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోయినా ప్లీజ్ డూ ఫాలో. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రాబోతుంది. ప్రస్తుతానికైతే 3:10కి ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఆల్రెడీ టైం 2:55 అయిపోయింది అనమాట. ఈ మన ఇంటి దగ్గర నుంచి జస్ట్ 15 minutes ఎయిర్పోర్ట్. గబగబా కాఫీ పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ల్యాండ్ అయ్యి బయటకు వచ్చే టైంకి వీఆర్ గుడ్. సో వెళ్తూ మాట్లాడుకుందాం మిగతావి. చాలా సింపుల్గా క్యాజువల్గా ఉండడానికి ఇది యాక్చువల్లీ టాప్ మమ్మీయే కొనిపెట్టింది. లెగ్గిన్స్కి ఇది వేసుకున్నాను. నౌ లెట్స్ గో. నేనే డ్రైవ్ చేశాను, అందుకే వచ్చేటప్పుడు రికార్డ్ చేయడానికి అవ్వలేదు. నేను ఈసారి అనుకున్నా మమ్మీ ఇప్పుడు వస్తుంది, కానీ ఈసారి నేను యాడ్వన్లే అనుకున్నాను. ఆల్రెడీ ఫ్లైట్ ల్యాండ్ అయిందని తెలిసిందనమాట. నాకు ఆల్మోస్ట్ 2 years కంటి టిప్ మీద ఉన్నాయి. లాస్ట్ టైం మమ్మీ వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్ ప్రాబ్లం అయింది. లైక్ అంటే బయటకు వచ్చేటప్పటికి సెక్యూరిటీ చెక్ అయ్యేసరికి చాలా దాహం వేసిందండి. అందుకని వాటర్ తీసుకొని వెళ్తున్నాం జస్ట్ ఇన్ కేస్ అని చెప్పి. మమ్మీని చూపించాక అక్కడ మాట్లాడుకుందాం. ఆక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా డెవలప్ చేశారనమాట. లైక్ నువ్వు వచ్చి ఫీజీ నుంచి 1 month అవుతుంది. అసలు అప్పటికి ఇప్పటికే చాలా మారిపోయింది అనిపిస్తుంది. కార్ రెంటల్స్ అన్నిటికీ నీట్గా డిపార్చర్ ఏరియాలో పెట్టారనమాట. ఎవరికైనా సరే పికప్ కానీ డ్రాప్ ఆఫ్ కానీ ఈజీగా ఉండేలాగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. అండ్ ఆల్సో ఈవెన్ మనం కార్ వేసుకొని పిక్ చేసుకొని డ్రాప్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి కదా, అవి కూడా చాలా నీట్గా. అండ్ ఆల్సో మనం సిటీలోకి రావడానికి బస్సెస్ కానీ అవన్నీ $7 బస్సెసే పెట్టారు. అండ్ దట్టు ఏసీ బస్సెస్ కూడా. అది మీకు ఫర్దర్ క్లిప్లో కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే టూరిజంని ప్రమోట్ చేయడానికి ఇలాంటి కంట్రీస్ టూరిజంని ప్రమోట్ చేయాలి కదా. నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అసలు ఏంటంటే ఫస్ట్ 2 digits తీసేసి డిస్ప్లే చేశారనమాట. నాకేమో ఏంటి అసలు ఫ్లైట్ కనిపించలేదని ఫస్ట్ కంగారు వేసింది. వెళ్ళంగానే ఇలా తెల్లబట్టలు వేసుకొని కూర్చొని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏంటా అని ఎందుకు గోల చూస్తే వాళ్ళ చర్చ్ ఫాదర్కి వెల్కమింగ్ అంతమంది వచ్చి చేశారు. నాకైతే ఫుల్ టెన్షన్ అనమాట. వెయిట్ చేస్తున్నాను. తెలుసు జాగ్రత్తగానే వచ్చేస్తుంది, 3rd time వస్తుంది అని చెప్పేసి. బట్ హవెవర్ ఎప్పుడో ఎగ్జైట్మెంట్, ఆ టెన్షన్ ఉంటుంది కదా. అండ్ దట్ బోల్డెన్ సామాన్లు కూడా తీసుకొస్తుంది ఇండియా నుంచి. అసలు ఎలా వస్తుంది అని. సింగపూర్లో కొంచెం ట్రబుల్ అయింది ఈసారి మమ్మీకి. వీల్ చైర్ యాక్సెస్ పెట్టాం, బట్ వాళ్ళు లాస్ట్ మినిట్లో తీసుకెళ్లేసరికి గేట్ దగ్గరికి కొంచెం చాలా హడావిడి అయిందంట. అదొక్కటే ప్రాబ్లం, కానీ మమ్మీ అయితే జాగ్రత్తగా వచ్చింది. అమ్మ ఇప్పుడు సింగపూర్ ఎయిర్లైన్స్లోనే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వీల్ చైర్ యాక్సెస్ పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ చాలా బాగుంటాయి అనమాట పేరెంట్స్కి. అండ్ ఎవరైనా ఇండియా నుంచి పేరెంట్స్ వస్తే ప్లీజ్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మంత్కి $100, బట్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నేను వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చావు కదా, అందుకే ఇంకా అయినా సంవత్సరాలు ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియదు. మా అమ్మ వచ్చేంత వరకు, వచ్చే ముందు వరకు ఏడుపు వచ్చింది. ఇంకా వచ్చింది. లాస్ట్ టైం కూడా మమ్మీ ఏడ్చింది, ఈసారి ఆడవలేదు. అంటే మొన్న వచ్చినట్టే ఉంది, అందుకని ఆడవలేదు. లెట్స్ గో. అవుట్ ఆఫ్ ఎయిర్పోర్ట్. మా అమ్మ కనిపించట్లేదు, ఎందుకంటే లగేజే కనిపిస్తుంది. మమ్మీ హాయ్. ఇప్పుడు మనవా బేకి వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం పని ఉంది. అది చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అంతే. వాళ్ళ పెద్ద ప్లాన్ ఏం లేదు. ఈ మాల్ 6 months బ్యాకే ఓపెన్ చేశారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. అండ్ కైండ్ ఆఫ్ అవుట్లెట్ మాల్ కూడా. కొంచెం బెటర్ ఆఫర్స్కి వస్తాయి. సుక్మన్ ఏదో సూట్ తీసుకోవాలి అంటే అసలు చూడటానికి అని చెప్పి మాల్కి వచ్చాం. అండ్ ఫస్ట్ వచ్చి రాగానే హ్యాండ్ బ్యాగ్స్లోకి వెళ్ళాం అనమాట. నాకు మా అమ్మకి హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి. అసలు నా హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో మా అమ్మని చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. వెళ్ళంగానే మైకల్ కోర్స్లోకి వెళ్ళి తనకి ఈ సైజ్ హ్యాండ్ బ్యాగ్ కావాలి, ఆ సైజ్ హ్యాండ్ బ్యాగ్ కావాలి, అది ఫిట్ అవుతుందా, ఇది ఫిట్ అవుతుందా అన్నీ చూసుకుంది అనమాట. మమ్మీకి హ్యాండ్ బ్యాగ్స్లో కొంచెం కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగే కావాలి. ఎందుకంటే ఫోన్ పెట్టుకునే సాకెట్ అన్నీ ఉండేలా తీసుకుంటుంది. ఫైనల్గా అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంది అనమాట. వచ్చి రాగానే మైకల్ కోర్స్లో ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కుంది. ఆ తర్వాత గెస్ట్ షోరూమ్ సుక్మన్ వెళ్ళి సూట్ చూసుకునే లోపు మేము వేరే వేరే షోరూమ్స్కి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్స్ కూడా అన్నీ చూసుకొని వచ్చాం. తర్వాత న్యూజిలాండ్లో ఇలా లిన్ స్టోర్ ఓపెన్ చేశారు. ఇది అమెరికన్ చాక్లెట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ హాట్ చాక్లెట్ చాలా ఫేమస్ విన్నాను, అందుకనే హాట్ చాక్లెట్. తర్వాత నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ అయితే చాలా స్వీట్గా ఉంది. కొంచెం తర్వాత పడేయాల్సి వచ్చింది, కానీ మమ్మీకి హాట్ చాక్లెట్ అయితే బాగా నచ్చింది. ఎలా ఉంది హాట్ చాక్లెట్? సూపర్ గా ఉంది. చిన్నప్పుడు నేను మాల్టోవా తాగినట్టుంది.
ఇంటికి రాగానే చెల్లికి ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి రీచ్ అయిపోయానని చెప్పింది. సరే వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా టెన్షన్ పెట్టిందంట. అందరూ ఫోన్ చేసి రీచ్ అయ్యావా హ్యాపీగా అని అడిగారు. అండ్ కీర్తన ఏమో మమ్మీకి బనానా చిప్స్ అంటే వాళ్ళు కేరళ వెళ్ళొచ్చారు కదా రీసెంట్‌గా. మమ్మీకి ఆల్రెడీ ఇండియాలోనూ పంపించింది. ఇక్కడ కూడా ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంటికి రాగానే వాళ్ళు కూడా వెల్కమ్. తడా ఏంటి ఇంకొక అవతారంలో ఉన్నానని మీరు అనుకోవచ్చు. నాకు ఎప్పుడైనా సరే తెలుసా, మనం మొమెంట్లో ఉన్నప్పుడేమో అక్కడ రికార్డ్ చేయాలనిపించదు. ఎందుకంటే మమ్మీ వచ్చి ఇది థర్డ్ టైం రావడం కదా, సో ఇది ఈ ప్లేస్ కదా, ఇది ఈ ప్లేస్ కదా అన్నీ చెప్తా ఉందనమాట. రికార్డ్ చేసి ఉంటే బాగుండేది, కానీ ఇన్ మూమెంట్లో ఉన్నప్పుడు జస్ట్ అలా విని ఆనందిస్తూ ఉంటాను అనమాట. కొన్నిసార్లు అసలు బ్రెయిన్ వర్క్ అవ్వదు. అయితే వీడియో లెంత్ ఇనఫ్ అవ్వలేదు కదా, అందుకని నేను ఏమనుకున్నా అంటే మమ్మీ వచ్చేటప్పుడు నా పెళ్లి పట్టు చీరలు అండ్ దెన్ పెళ్ళికి ముందు తర్వాత కట్టుకునే సైడ్ పట్టు చీరలు ఉంటాయి కదా, అన్నీ తీసుకొచ్చింది ఆ బ్లౌజెస్ అండ్ శారీస్ మమ్మీయే తీసుకొచ్చింది స్పెసిఫిక్గా. ఇంకా మమ్మీ అన్నీ వేరే కొరియర్లో వచ్చినాయి. అవి స్పెసిఫిక్గా వేరే వీడియోలో క్లియర్గా అసలు వర్క్ ఎలా చేయించుకున్నాను ఏంటి అవన్నీ చూపిస్తాను. కాకపోతే మమ్మీ ఇంకొన్ని ఉపయోగపడాయి నాకు తీసుకొచ్చింది అనమాట. ఏంటో ఈ వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి వెల్వెట్ స్ప్రే అనమాట. ఇది హైబిస్కస్ మంకీ అని చెప్పేసి ఇది హోమ్ గ్రోన్ ఇండియన్ బ్రాండే. ఎవరికైనా కొంచెం లైక్ ఏంటంటే మన బాడీ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు కదా, స్నానం చేసిన వెంటనే ఆయిల్స్ని కనుక మన స్కిన్లో పెడితే స్కిన్ టెక్స్చర్ సాఫ్ట్ అవ్వడం కానీ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మైన్యూట్ ఎలర్జీస్ లాంటివి ఏమన్నా ఉన్నా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది వండర్ లాగా పనిచేస్తుంది. కానీ ఎందుకో ఈ ఆయిల్స్ని కొరియర్లో రానివ్వట్లేదు. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు తెచ్చుకున్నాను, ఆ తర్వాత అయితే స్టాక్ దొరకలేదు అనమాట. అందుకని మమ్మీ ఒక 4 బాటిల్స్ తెచ్చింది. మీలో ఎవరైనా కావాలి అంటే వాడండి, చాలా బాగుంటాయి. ఆ తర్వాత శారీస్ ప్లేట్ చేయించుకోవడానికి లైక్ మనం ఇండియాలో అయితే పర్లేదు, కానీ సేల్స్లో కానీ ఇక్కడ న్యూజిలాండ్లో మనకి ఐరన్గా స్పెసిఫిక్గా చేసే వాళ్ళు ఉండరు కదా. పట్టు శారీస్ ఐరన్ ఈ నెట్ మీద పెట్టుకొని చేసుకుంటే చాలా నీట్గా లైక్ కాలకుండా అవుతాయని చెప్పేసి అండ్ దెన్ మనం ముందే ప్రీప్లేట్ చేసుకోవచ్చు శారీస్కి. దానికోసం ప్రీప్లేట్ చేసుకోవడానికి క్లిప్స్ అనమాట. మమ్మీ నా పెళ్లి పట్టు చీరలు ప్లేట్ తనే చేసేద్దాం అనుకొని ప్రీప్లేటింగ్ క్లాస్కి కూడా వెళ్ళింది. అప్పుడు వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చింది. షీ పుట్స్ టూ మచ్ ఎఫర్ట్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఇవన్నీ పౌచెస్ అనమాట. బ్లౌజ్ పౌచెస్ తీసుకొచ్చింది సారీ. ఇవన్నీ అమెజాన్లో తీసుకుంది. నాకు కుదిరితే నేను లింక్ పెడతాను. ఇది ఏంటంటే ఈ పౌచెస్ దీనిలో పెట్టేసుకొని నీట్గా ఇక్కడ నుంచి కనిపిస్తాయి అనమాట. బ్లౌజ్ ఆర్గనైజర్స్. ఇండియాలో అయితే మనకి కబోర్డ్స్ ఉంటాయి, న్యూజిలాండ్లో అసలు కబోర్డ్ సిస్టమ్ లేదండి. కొంచెం ఎక్కడైనా మనం పెడితే నీట్గా అవన్నీ తెలియడానికి ఇలాగ బ్లౌజ్వి తీసుకొచ్చింది. ఆల్రెడీ పెళ్లి బ్లౌజ్లో ఒక బ్యాగ్లో సర్దేసి తీసుకొచ్చింది. ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. నాకున్న శారీస్కి బ్లౌజెస్ ఇలా పెట్టుకోవడానికి. ఈవెన్ కబోర్డ్లో కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయి, అసలు ఏ కలర్ ఏంటి అన్నీ నీట్గా తెలుస్తాయి. ఆ తర్వాత శారీది బాక్స్ ఆర్గనైజర్ బాక్స్ తీసుకుంది. ఇది దీనికోసం పర్టికులర్గా షార్ట్ చేస్తాను. ఇది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, ఒక పెద్ద బాక్స్ లాగా. అండ్ శారీస్ కూడా నీట్గా ఇప్పుడు బ్లౌజ్కి ఒక సైడ్ ట్రాన్స్పరెంట్ ఎలా కనిపించిందో దీని నుంచి కూడా అలా కనిపిస్తాయి అనమాట. ఇవి ఒక 6 అలా తీసుకుంది. యాక్చువల్లీ ఇక్కడ న్యూజిలాండ్లో కేమార్ట్లో దొరుకుతున్నాయి, నా ఫ్రెండ్ చెప్పింది. నాకు చెప్తే నేను కొన్నేమో అని చెప్పేసి మమ్మీ ఇండియా నుంచి తీసుకొచ్చేసింది ఇవి. అండ్ ఆ తర్వాత నేను వ్రతంకి ఒక శారీ తీసుకున్నాను. ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఒక సెట్ తీసుకున్నాను అనమాట. ఈ సెట్ చాలా బాగుంది, హెవీగా. ఈ పూజలది ఇది వచ్చేసి నాకు 5000 రూపీస్ పడింది. ఇన్స్టాగ్రామ్లోనే తీసుకున్నాను. అసలు వేసుకుంటే కూడా చాలా నిండుగా ఉందన్నమాట. ఇది పెద్ద సెట్ తీసుకున్నాను, సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు వేసుకుందామని చెప్పేసి. అండ్ దానికి ఇవి ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ ఇలాగా చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ సెట్ అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఈవెన్ బాక్స్ కూడా నీట్గా ఇలాగ బాక్స్లో యాక్చువల్లీ మమ్మీ తీసుకొని పంపించిందో బాక్స్ ఇలాగే వచ్చిందో ఐడియా లేదు, బట్ బాక్స్ అయితే ఇవ్వండి ఇంత నీట్గా ఇంత బాక్స్లో ఇలా వచ్చింది. అండ్ దెన్ బబుల్ ర్యాప్లో ఇలా పెట్టుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే ఆక్సిడైజ్ అవ్వకుండా ఉంటాయి, అంటే కలిసిపోతాయి కదా పిచ్చిది, అలా ఉండవు అనమాట. అండ్ ఆ తర్వాత మమ్మీ మట్టి గాజులు తీసుకొచ్చింది నా శారీవన్నీ. నా మెయిన్ పట్టు చీర గాజులు మీకు చూపించట్లేదు, ఎందుకంటే నాకు మెయిన్ ఈవెంట్ వరకు బయట అలా చూపించేస్తూ ఉండదు, ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఉండాలి కదా. ఇలాగా నాకు నా పెళ్లి చీరలు పెళ్లి తర్వాత లైక్ సత్యనారాయణ వ్రతంకి అనుకున్న ముందు పెళ్లి కూతురు ఫంక్షన్కి ఇవన్నీ శారీస్ అనుకున్న వాటికి అన్నిటికీ ఇలా నీట్గా బ్యాంగిల్స్ తీసేసుకుంది అనమాట. ఇలాగ బబుల్ వ్రాప్ పెట్టేసి మట్టి గాజులు నాకు లాస్ట్ టైం కొరియర్ కూడా చేసిందండి. ఇలా నీట్గా బబుల్ వ్రాప్ ఇదికోండి ఇలాగ పైన కింద మొత్తం టైట్గా ఇలా ప్యాక్ చేసేసారనుకోండి, అసలు ఏమీ కాలేదు. లైక్ లాస్ట్ టైం కూడా ఒక్క సెట్ గాజులు ఏమన్నా కొంచెం అది కూడా టైట్గా ప్యాక్ చేయింది అయింది, కానీ అసలు టైట్గా ప్యాక్ చేసినది నీట్గా వచ్చేసే ఒక్క ప్రాబ్లం కూడా లేదు. సో నాకు గాజులు అంటే చాలా ఇష్టం ఉన్న అన్ని చీరలకు అన్నీ. ఇప్పుడు పెళ్లి టైం శారీస్ అన్ని మెయిన్ వాటికి అన్నిటికీ గాజులు స్పెసిఫిక్గా సెలెక్ట్ చేయించుకొని తెప్పించుకున్నాను. ఈ బాక్సెస్కి ఇలాగా అటు ఇటు ఏమంటారు మన బ్యాంగిల్స్ ఆర్గనైజ్ చేసుకునేలాగా ఉంటాయన్నమాట. ఈ బాక్సెస్ అన్ని మమ్మీ ఒక విజౌట్ స్టోర్లో తీసుకుంది, లేదు అంటే అమెజాన్లో కూడా ఉన్నాయి, కుదిరితే దాని లింక్ కూడా పెడతాను. నాకు గాజులు అంటే చాలా ఇష్టం. సో ఇవి గాజులు తీసుకొచ్చింది. ఇవి కాకుండా మిగతాయి కూడా తీసుకొచ్చింది, కానీ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. అన్నీ ఒకేసారి
టీజరే చూపించి తర్వాత ట్రైలర్ చూపించి తర్వాత మేము మూవీ చూపించాలి కదా, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. లైక్ అప్పుడు మీకు క్యూరియాసిటీ ఉంటుంది, నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది అవన్నీ చూపించడానికి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మమ్మీ ఎక్స్ప్లోర్ చేసే విషయాలు అంటే ఇంకా న్యూజిలాండ్ ఎవరెవరు వస్తున్నారు, అసలు పెళ్ళి ఎక్కడ, అసలు మాకు వెన్యూ ఖర్చు ఎంత అయింది, అసలు ఏ వెన్యూలో చేసుకోబోతున్నాం అవన్నీ పెళ్లి డేట్ దగ్గరికి వచ్చే లోపు చెప్దాం. చాలా మంది నన్ను ఇప్పటికీ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను, అవును పెళ్లి న్యూజిలాండ్లోనే చేసుకుంటున్నాం. అసలు ఎందుకు న్యూజిలాండ్లో చేసుకుందాం అన్నది కూడా ముందు వచ్చే వీడియోస్లో తెలుస్తుంది మీకు. పెళ్లి డేట్ వచ్చి March 1st అండి. అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వరు కాబట్టి సేవ్ ద డేట్ అని నేను ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టాను. ఇక్కడ పోస్ట్ చేస్తుంటే అంత రీచ్ ఎలాగో వెళ్ళట్లేదు. సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో, ఎందుకంటే ఏమైనా ఫొటోస్ ఇలాంటివి పెట్టినప్పుడు అనౌన్స్మెంట్ తెలుస్తాయి. బట్ యూట్యూబ్లో కూడా ప్లీజ్ డూ నన్ను ఫాలో. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీకు ఏం చేయాలో తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మంచి వీడియోస్ ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. టాటా.